ఇప్పుడు మనం మన బిడ్డను తీసుకోవాలంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి చూడబోతున్నాము. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఎట్లా ఏర్పడుతుంది అనేది మనం బాగా తెలుసుకోవాలి. ఇది గర్భసంచి, ఇది అండాశయం, ఇది ట్యూబ్. ప్రతి నెల అండం పెరిగి విడుదలవుతుంది. ట్యూబ్ దీన్ని ఇట్లా తీసుకొస్తుంది. కణాలు ఇక్కడ పోయి కలుసుకొని ఈ అండం విడుదలైతే పిండం ఇక్కడ ఏర్పడితే, పిండం ఏర్పడడాన్ని మనం ఫలదీకరణ అని చెప్తాము. అది ఈ ట్యూబ్ లో కదిలి వచ్చి ఈ గర్భసంచిలో వచ్చి అతుక్కోవాలి. దాన్ని ఇంప్లాంటేషన్ అని చెప్తాం. కాబట్టి అండం పెరుగుదలలో ప్రాబ్లం ఉండొచ్చు. కొన్నిసార్లు తక్కువగా పెరుగుతుంది, కొన్నిసార్లు ఎక్కువ సైజుకి వెళ్ళిపోతుంది. మనకు 20 to 30 mm అప్పుడు విడుదల అవ్వాలి. అప్పుడు అది ఆప్టిమల్ సైజు, మనకి ప్రెగ్నెన్సీకి వచ్చే కెపాసిటీ బాగుంటుంది. దీనికోసం ఫాలిక్యులర్ స్టడీ మనం చేస్తాము. డేట్ వచ్చిన 12వ రోజు నుంచి ఒక 5-6 days. అది చేసేటప్పుడే గర్భసంచి లైనింగ్ పొర ఎట్లా ఉంది, పెరుగుదల దీనికి సరిపడా ఉందా. ఎందుకంటే ఈ గర్భసంచి లైనింగ్ పొర అనుకూలంగా పెరగాలి. ఇప్పుడు 8 to 10 అట్లా ఉంటే మనకి మంచిది. దీంట్లో కూడా 3 line ప్యాటర్న్ అని ఉంటుంది. ఇది క్వాలిటీ కూడా బాగుండాలి. ఎందుకంటే ఎండోమెట్రియమే బిడ్డకి మనం వేసే బెడ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇది బాగా ఉన్నప్పుడు మనది ఈ బిడ్డని ఇది బాగా తీసుకోగలుగుతుంది. కాబట్టి మనకి టెస్ట్ చేయడం, అండం పెరుగుదల, ఓవులేషన్ అంటాం, అండం రిలీజ్ అయ్యేంత వరకు మనకి తెలుస్తుంది. స్కానింగ్ ట్యూబ్లో ఏమైనా అడ్డం ఉంటే మనం హెచ్ఎస్జి అని ఎక్స్రే చేస్తాము, అవసరమైతే లాప్రోస్కోపీ చూస్తాము. ఇది ట్యూబ్ కోసం. కణాలు ఎట్లా ఉన్నాయని మైక్రోస్కోప్ లో మనం చూస్తాము. సో ఆడవాళ్లకు మనం చేయాల్సింది ముఖ్యంగా 2 ఉండాలి. అండం పెరుగుదల బాగుండాలి, ట్యూబ్ బాగుండాలి అడ్డం లేకుండా. రెండోది ఈ బ్లడ్ పర్సంటేజ్ బాగున్నప్పుడు ఎగ్ డెవలప్మెంట్, ఓవులేషన్ బాగుంటుంది. అదర్ హార్మోన్ థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఇటువంటి హార్మోన్ కూడా మనకి బాగుందా చూసుకోవాలి. తర్వాత ఈ జరిగేది ఎట్లా ఉంటుంది అంటే ఇవి అన్నీ బాగా గమనించాలి. ఈ అండం పెరుగుదల, విడుదల, తర్వాత ఇది అన్నీ కూడా హార్మోన్ ద్వారా కంట్రోల్ చేయబడుతుంది. ఇప్పుడు మనం చెయ్యి ఇట్లా కదులుతున్నాము, ఇట్లా చేస్తున్నాము, అట్లా కండరాలు ఉంది, కండరాలకి నర్వ్ సప్లై ఉంటుంది. అది బాగుండడం కాబట్టి మనం చెయ్యి కదిలిస్తున్నాం. కానీ ఇది హార్మోన్ అంటే బ్రెయిన్ లో కొన్ని గ్రంథి, హైపోథాలమస్ అనేది ఒక గ్లాండ్. ఇక్కడ మన ఆలోచనలు, మన ఫీలింగ్స్ ఉత్పత్తి అవుతుంది. అక్కడి నుంచి పిట్యూటరీ దాని కింద. ఈ పిట్యూటరీ కొన్ని హార్మోన్స్ FSH, LH అనే హార్మోన్ విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ బ్లడ్ లో వచ్చి దీన్ని కలుసుకుంటది. ఈ హార్మోన్ ద్వారానే ఈ అండం పెరుగుదలకి FSH అనే హార్మోన్, అండం విడుదలకి LH అనే హార్మోన్. ఈ హైపోథాలమస్ రిమోట్ కంట్రోల్. సో మనం దీని గురించి ఏమీ ఆలోచించకుండా ఉన్నప్పుడు ఈ FSH, LH దాని ప్రకారంగా కరెక్ట్గా పెరిగి విడుదలవుతుంది. తర్వాత ఈ ప్రెగ్నెన్సీ ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత ఆ టైంలో FSH, LH ఇక్కడ వచ్చినప్పుడు ఈ ఓవరీ దగ్గర నుంచి ఈస్ట్రోజన్ అనే హార్మోన్, ఇక్కడ FSH వచ్చేటప్పుడు ఎగ్ డెవలప్ అయ్యేటప్పుడే అక్కడి నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ వచ్చి గర్భసంచి లైనింగ్ పొర బాగా పెరిగేదానికి ఈస్ట్రోజన్ అవసరం. అండం విడుదలైన తర్వాత ఇక్కడ నుంచి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అదేం చేస్తుంది, ఈ ఇంప్లాంటేషన్ గర్భసంచిని బాగా అనుకూలంగా చేసి ఈ బిడ్డ వచ్చి పిండం వచ్చి ఇక్కడ అనుకునేదానికి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అవసరం. ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యేదానికి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అవసరం. సో ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్కి ముందు స్టెప్ ఏంటంటే FSH, LH. FSH, LHకి ఇక్కడ పైన ఏంది GnRH అనేది హైపోథాలమస్ లో రిలీజ్ అవుతుంది. హైపోథాలమస్ లో మన ఫీలింగ్స్, మన ఉత్పత్తి అవుతుంది. కాబట్టి బాగా గమనించండి, ఈ ఫంక్షన్ బాగా జరగాలంటే మన ఆలోచనలు దీని మీద డైరెక్ట్ గా ప్రభావం చూపిస్తుంది. అందుకనే వేరే ప్రాబ్లం కంటే దీంట్లో మనం కొద్దిగా టెన్షన్ పడినా పీరియడ్స్ లో మార్పు వచ్చేస్తుంది. కాబట్టి మనం ఇది తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఆలోచనల వల్లనే ఇది, మనం ఏమి ఆలోచించకపోతే పీరియడ్స్ ఎట్లా దాని పాటుగా అది చేసుకొని పోతుంది.